నేను కూడా ఉన్నది ఆయన ఆ హెలికాప్టర్ నేను కూడా ఉన్నా ఆ రోజున కూర్చేసుకొని కట్టిస్తా గట్టు 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టిస్తా అని చెప్పని మాట్లాడి మరి 10 సంవత్సరాల్లో మరి ఒక్క తట్టడి మట్టి తీయలే కదా 20 సంవత్సరాలు. అట్లాగే అలంపూర్ సంబంధించి ఆర్డీఎస్ కెనాల్ సంబంధించి తుమ్మిడ లిఫ్ట్కి సంబంధించి అక్కడ మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక టీఎంసీ రిజర్వాయర్ కూడా లేదు. ఆ రోజున రిజర్వాయర్ కట్టిస్తూ ఉన్నారు, ఒక్కటి కూడా మొదలు పెట్టలే. రెండవది ఎన్నో సందర్భాలు చెప్పినాం, ఎల్లూరు నుంచి ఈ కేలు కావాలంటే ఎల్లూరు నుంచి గుడిపల్లి గట్టు వరకు ఈ యొక్క 4500 టీఎంసీ తీసుకుపోవాలంటే 450 ఎకరాలు తీసుకుపోవాలంటే కెనాల్ సామర్థ్యం లేదు. 100 సార్లు చెప్పింట ఆనాటి మంత్రి ఇరిగేషన్ మంత్రికి, ఎక్కడ కూడా దాన్ని బ్యాంకింగ్ పెంచడం అనేది చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 మోటార్లు పంపింగ్ పెడితే మీ 10 సంవత్సరాల ఇల్లుబడిలో 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి, 2 మోటార్లు నడుస్తూనే లేవు, మునిగిపోయినాయి. మునిగిపోయిన వాటిని మళ్ళీ మీరు దాన్ని రిపేర్ చేసి చేయడానికి మీ పీరియడ్ మొత్తంలో చేయలేదు. ఇప్పటికి కూడా అవి అట్లాగే ఉన్నాయి, పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటిని మేము దాన్ని రెస్టోర్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. అరే మీరు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సినటువంటి 90 టీఎంసీ నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాలని 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. మీరు చేయదని మీరు నీటి కేటాయింపు తేకపోగా మీరు గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు, మీరు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, అది కృష్ణా జలాలపైన మనకు ఉన్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాన్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసింది. ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేసింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వాదించే కార్యక్రమం చేసి, అంటే ఎటువంటి పరిస్థితుల్లో మాకు కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం ఎంతైతే వాటా రావాలనో 512 టీఎంస్ పైన 560 దాకా వస్తున్నాం. 560 టీఎంస్ దాకా మనకు వస్తుంది. వాళ్ళకు వచ్చేది 39%, 62%, ఆల్మోస్ట్ 62% దాకా తెలంగాణకు హక్కు ఉంది. నదీ పరివాహక అంటే కృష్ణా నది కాదు, మొత్తం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా క్యాచ్మెంట్ ఏరియాకు ఆ ప్రపోర్షన్గా నీటి హక్కు ఉంటుంది. మీరు ఆ ఉన్న హక్కును మీరు వాడుకోకుండా, వాదించకుండా అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వానికి మీరు అప్పచెప్పే కార్యక్రమం చేసి, దానికి తోడు రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పి, మళ్ళీ ఈ రోజున మీరేదో ఉద్ధరించినట్టుగా మేమేం చేయనట్టుగా ఈ రోజున